మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మంత్రశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గురువు గారు. వారి ద్వారా విందాం ఒకసారి. గురువుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, బ్లాక్ మ్యాజిక్ అని వింటూ ఉంటాము అండ్ చేతబడి చేసిన కొన్ని చూస్తూ ఉంటాము. అండ్ ఇదంతా పక్కన పెడితే ఒక పిల్లాడికి పదే పదే జ్వరం రావడం, ఎంత మెడికేషన్ తీసుకున్నా హాస్పిటల్కి వెళ్ళినా తగ్గదు, నిద్రలో పిచ్చి పిచ్చిగా చేయడం, అలా బాగా సిక్ అవ్వడం, ఇలాంటి ఎక్కువగా చూస్తూ ఉంటాం గురుగారు. అంటే ఈ కాలంలో కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ ఉంది అంటారా? అంటే నమ్ముతూ ఉన్నారు, చాలా మంది నమ్ముతూ ఉన్నారు, రెమెడీస్ ఫాలో అవుతున్నారు, మంచి ఫలితాలు, మెరుగైన ఫలితాలు పొందుతున్నాము అంటున్నారు. గురుగారు, ఇంకా చెప్పాలంటే ఇలా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి, వీటికి అంటూ ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఉంటే ఆ వ్యక్తికి అది చెడే జరిగింది, ఎవరో చేశారు చేతబడైనా, ఎలా నమ్మాలి, అది ఎలా గుర్తించాలి, దానికి నివారణ మార్గాలు ఏముంటాయి? ప్రస్తుత కాలంలో ఉన్నాయి అంటారా? ఉన్నాయమ్మా. అవి ఏంటంటే నిశాచరులని, ఈ కొన్ని భూత ప్రేత పిశాచాది కొన్ని గణాలనే ఉంటాయి. దైవశక్తి అనేటటువంటిది ఉండడం ఎంత నిజమో, అలాగే ఇటువంటి ఈ దుష్టశక్తులు లాంటివి కూడా ఉండడం అనేది అంతే నిజం. మనకి ఈ దుష్టశక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ. అయితే ఈ నెగిటివ్ ఎనర్జీలో తారాస్థాయి అంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది బ్లాక్ మ్యాజిక్ ద్వారా వాళ్ళకి ప్రయోగం చేస్తారు. అయితే ఈ ప్రయోగాలు ఉంటాయి, ఈ చేతబళ్ళు కానివ్వండి, బాణామతి అని, చేతబళ్ళు అని, ఇలాంటివి కొన్ని ఉంటాయి. పిల్లలకు కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ పిల్లలకి ఈ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఈ దిష్టి తీసి తొక్కటం, వీటి వల్ల ఏంటంటే పిల్లలకి ఎక్కువ రోజులు జ్వరం, లేదా ఒకసారి వస్తుంది తగ్గుతుంది, నెలలో 2-3 సార్లు రావటం, ఎక్కువ సార్లు జ్వరం రావటం, లేదా ఆడవాళ్ళకి కొద్దిగా పిచ్చి పిచ్చిగా చేయటం, ఆడవాళ్ళ యొక్క ఆలోచన అంటే కొద్దిగా పిచ్చి పిచ్చిగా చేయటం, ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. వీటికి నివారణం కోసం శూలిని దుర్గా అమ్మవారిని పూజించాలి. శూలిని దుర్గా అమ్మవారిని ఉంటారు. అంటే దుర్గాదేవి యొక్క రూపాల్లోనే శూలిని దుర్గా అనేటటువంటి అమ్మవారు. ఈ శూలిని దుర్గా అనేటటువంటి అమ్మవారి యొక్క మంత్రం అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం. అన్ని అమ్మవారి మంత్రాల్లో లాగే ఇది కూడా అత్యంత శక్తివంతమైన మంత్రం. అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటయ్యా అంటే, ఏదైతే ప్రయోగాది బాధలతో, అంటే ప్రయోగం అంటే చేతబళ్ళు కానీ ఇట్లా ప్రయోగాలు ఉంటాయి. కొంతమందికి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గాలి ధూళి అలాంటివి పడుతూ ఉంటాయి, రాత్రిపూట ప్రయాణం చేసినప్పుడు కొద్దిగా తొక్కి కొద్దిగా చికాకులు అవన్నీ ఉంటూ ఉంటాయి. ఈ ప్రభావాలు ఉన్నటువంటి వాళ్ళు అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూ, తలనొప్పి రావడం, జ్వరాలు ఓ పట్టాన తొందరగా తగ్గకపోవడం, తర్వాత ఒళ్ళు నొప్పులు రావడం, ఎంతసేపు పడుకుని ఉండడమే తప్ప వాళ్ళు లేచి చక్కగా పని చేయలేరు, అంటే కాస్త ఎక్కువ బద్ధకం ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటివన్నీ కూడా దీనికి సూచనలు వస్తూ ఉంటాయి. దీనికి ఈ ప్రయోగాల వల్ల యాక్సిడెంట్లు కూడా జరిగేటటువంటి సూచనలు. ఈ ప్రయోగాల వల్ల అంటే మనిషిని నాశనం చేయటం కోసం చేసేటటువంటి ప్రయోగాలు ఉంటాయి. కొందరు అంటుంటారు సూసైడ్ దాకా కూడా మైండ్ సెట్ తీసుకువెళ్తుంది, అదే అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఏంటంటే ఈ ఆ తాపాన్ని తట్టుకోలేక వాళ్ళు అలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తన చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే వీటికి శూలిని దుర్గా అనేటటువంటి మంత్రాన్ని మనం ప్రతి అమావాస్య రోజు కూడా హోమం చేస్తూ ఉంటాం. శూలిని దుర్గా, ఈ శూలిని దుర్గా యొక్క మంత్రము, హోమము అత్యంత శక్తివంతమైనటువంటి హోమం. ఈ హోమంలో గనక ఎవరైతే పాల్గొంటారో వారికి ప్రయోగాది బాధలు ఉండవు, గాలి ధూళి అలాంటివి ఉండకుండా ఉంటాయి. దీంట్లో మనం ఏం చేస్తామయ్యా అంటే, ఈ శూలిని దుర్గా హోమం వారు వచ్చి ప్రత్యేకంగా చేయించుకుంటే సరే, ఒకవేళ వారు రానటువంటి పక్షంలో గోత్రనామాలు నమోదు చేసుకున్నటువంటి వారికి అమ్మవారి యొక్క ఒక రక్ష మనం ఇవ్వటం జరుగుతుంది. అలాగే అమ్మవారి యొక్క ఒక యంత్రం ఇవ్వటం జరుగుతుంది. ఆ యంత్రాన్ని వాళ్ళు మెడలో ధరించాలి, తర్వాత వారు రక్షని చేతికి కట్టుకోవాలి. ఇవి ఎవరి మీదైతే ఉంటాయో వారికి ఎటువంటి ప్రయోగాది బాధలు కూడా ఉండవు. ఒకవేళ ఎవరైనా ప్రయోగం చేసినా ఆ ప్రభావం వాళ్ళ మీద పడదు, అది వాళ్ళకే తిప్పికొట్టేస్తుంది, తొలగిపోతుంది. ఆ ప్రభావం తగ్గుముఖం పట్టేస్తుంది. ఎప్పుడైతే మనం వారి పేరు మీద పూజ, ఇప్పుడు పలానా ఒక వ్యక్తికి ఉంది, ప్రయోగ బాధలో ఉన్నాడు, ఆ వ్యక్తి మన దగ్గర హోమం చేయించుకుని తర్వాత మనం ఏం చేస్తాం, ఆ హోమం చేసినటువంటి ఆ రక్ష యంత్రాన్ని ఇస్తాం. ఆ యంత్రాన్ని మెడలో వేసుకోవాలి, అలాగే ఆ రక్షని చేతికి కట్టుకోవాలి. అలా ఎవరైతే చేస్తాడో వాడికి వెంటనే అక్కడి నుంచి తగ్గుముఖం పడుతుంది. ఆ ప్రభావం అనేది తగ్గుముఖం వేసిన వెంటనే అయిపోదు, నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. ఒక వారం 10 రోజుల్లో పూర్తిగా నివారణ అయిపోతుంది.
బాగా శక్తివంతంగా ఎక్కువగా చేసినటువంటి వాళ్ళకు ఒక నెల రోజులు పడుతుంది, కానీ తగ్గుముఖం పడుతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. మళ్ళీ ఇంకా కొత్తగా ఏదైనా చేస్తే మాత్రం రాదు. ఆ ప్రభావం ఆ యంత్రం వాడి మెడలో ఉన్నంతసేపు, ఆ యంత్రం వాళ్ళ మెడలో ఉన్నంతసేపు ఏ ప్రభావం రాదు. ఒకవేళ ఎవరైనా ప్రయోగం చేసినా అది తిప్పి అవతల వాడికే వెళ్ళిపోతుంది తప్ప వీళ్ళకి. అది శూలిని దుర్గా యొక్క శక్తి. శూలిని అంటే ఏంటంటే త్రిశూలం అన్నమాట. అంటే ఈ అమ్మవారి యొక్క ఖడ్గమాల స్తోత్రంలో ఖడ్గిని, గదిని, శూలిని, చక్రిని అని ఉంటాయి. అంటే అమ్మవారి యొక్క త్రిశూలం యొక్క మంత్రం అది. ఈ హోమంలో ఎవరైతే పాల్గొంటారో పాల్గొన్నటువంటి వారికి అమ్మవారి యొక్క త్రిశూల శక్తి కాపలాగా రక్షిస్తూ ఉంటుంది. ఎవడైనా వీడి మీద ప్రయోగం చేద్దామని చూసినా, వీడికి చెడు చేద్దామని చూసినా సరే ఆ త్రిశూలం అవతల వాడినే ఇబ్బంది పెడుతుంది. అంతటి శక్తివంతమైనటువంటి హోమం. మనం ప్రతి నెల కూడా అమావాస్య రోజున ఈ శూలిని దుర్గా హోమం చేస్తూ ఉంటాం. ఆల్రెడీ చేస్తున్నాము. చాలా మంది విశేషమైనటువంటి ఫలితాలను పొందారు. ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్లు ఏవైతే ఉంటాయో వాటికి కాల్ చేసి మీరు పేర్లు, గోత్రాలు రిజిస్టర్ చేసుకుంటే వారి పేరు మీద మనం చేసి మనం ప్రసాదం పంపడం జరుగుతుంది. గురుగారు, అలాగే అందరికీ మంచి జరగాలి, అందరూ కష్టాలు తొలగిపోవాలని మీరు అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే 1,00,000 రుద్రాక్షల పూజా విధానం కూడా మీరు చేస్తూ వస్తున్నారు. దాని గురించి కూడా ఒక్కసారి వ్యూవర్స్ కి గురుగారు. ఈ 1,00,000 రుద్రాక్షల పూజ, రుద్రాక్ష అకాల మృత్యు దోషాలను తొలగిస్తుంది. బీపీ, షుగరు వంటి అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేస్తుంది. రుద్రాక్షకి మృత్యుంజయం అనేటటువంటి పేరు కూడా ఉందన్నమాట. అంటే అకాల మృత్యువుని నివారణం చేసే శక్తి ఆ రుద్రాక్ష ఉంటుంది. అటువంటి శక్తివంతమైనటువంటి రుద్రాక్ష సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. అటువంటి రుద్రాక్షలు 1,00,000 రుద్రాక్షలు 1,80,00,000 సంవత్సరాలు మహత్యం కలిగినటువంటి శివలింగాన్ని ధరింపజేసి ఆ రుద్రాక్షలతో స్వామివారికి పూజ చేస్తారు. చేయడం వల్ల ఆ రుద్రాక్షకి అఖండమైనటువంటి శక్తి వస్తుంది. ఆ రుద్రాక్షకి అలా శక్తి వచ్చినటువంటి ఆ రుద్రాక్షను ఎవరైతే ధరిస్తారో వారికి పరమేశ్వరుడు యొక్క శక్తి వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఆ సంకల్పంతో పశ్చిమ గోదావరి జిల్లా జుత్తిగ క్షేత్రంలో మనం ఈ యొక్క 1,00,000 రుద్రాక్షల పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే వారి యొక్క రుణ బాధలు కానివ్వండి, రోగ బాధలు కానివ్వండి, శత్రు బాధలు నివారణం చేసుకోవడం కోసం, అకాల మృత్యు బాధలు నివారణం చేసుకోవడం కోసం 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనాలనుకునేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని పేర్లు, గోత్రాలు నమోదు చేసుకుంటే మీకు ఆ రుద్రాక్షల్ని ధరింపజేయడానికి ప్రసాదంగా కూడా మేము పంపడం జరుగుతుంది. అందరికీ మంచి జరగాలనే సంకల్పంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని, మీ యొక్క శత్రు బాధలు తొలగిపోవాలని, పిల్లలు బాగా చదువుకుని మంచి వృద్ధిలోకి రావాలని, మీరు తలపెట్టే వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తి అన్నింటా శుభాలు, లాభాలు కలగాలని పరమేశ్వరుడి పాదాలకు నమస్కారం చేస్తూ స్వస్తి. ధన్యవాదాలు గురువు గారు. శూలిని దుర్గా హోమం గురించి వివరణ తెలియజేసినందుకు నమస్కారం. నమస్కారం.